కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అండర్ పాస్ నిర్మాణం నిరుపయోగంగా మారింది. అధికారుల తప్పిదంతో కోట్ల ప్రజాధనం వృధా అయింది. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అండర్ పాస్ నిర్మాణం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి రాలేకపోతున్న కొత్తూరు అండర్ పాస్ రహదారిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు పారిశ్రామిక వాడలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వేలాది మంది కార్మికులు ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తుంటారు. నిరంతరం ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు NH-44 జాతీయ రహదారికి రెండు వైపులా పరిశ్రమలు ఉండటం వల్ల కార్మికులు, స్థానిక ప్రజలతో పాటు కొత్తూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా నిరంతరం ఈ జాతీయ రహదారి వెంట వెళ్తుంటారు. వేగంగా వెళ్తున్న వాహనాల వల్ల నిత్యం ప్రమాదాలు జరిగి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులుగా మారారు. దీంతో ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్రమాదాల నివారణకు అండర్ పాస్ రహదారి నిర్మించాలని భావించి 2018లో 14 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టినటువంటి నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యంతో కొత్తూరు అండర్ పాస్ నిర్మాణం నేటికి నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయిన ప్రజలకు అందుబాటులోకి రాని కొత్తూరు అండర్ పాస్ నిర్మాణంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. పనులు ప్రారంభమైన తరువాత అంచనా పెరిగి నిర్మాణ వ్యయం 16 కోట్లకు చేరుకుంది. పనులు దాదాపు పూర్తయిన తరువాత అసలు సమస్య మొదలైంది. చిన్న వర్షం వచ్చినా అండర్ పాస్ రహదారిలోకి నీరు చేరటంతో సమస్య మొదటికి వచ్చింది. అండర్ పాస్లోకి వచ్చి చేరే వర్షం నీరు బయటకు వెళ్లటానికి ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేయటంలో విఫలమయ్యారు. దీంతో అండర్ పాస్ రహదారి నేటికి ఉపయోగంలోకి రాలేదు. దీంతో జాతీయ రహదారి దాటి ప్రజలు వెళ్తుండటంతో ఎప్పటిలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు అండర్ పాస్ నిర్మాణం దగ్గర ఉన్నాము. ఇది అండర్ పాస్ రహదారిగా కూడా చేపట్టారు. అంటే ఇది దాదాపు 2018లో పైన ఏదైతే NH-44కు సంబంధించినటువంటి నేషనల్ అథారిటీ పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించేందుకు ఇక్కడికి వచ్చేటటువంటి వేలాది మంది ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా స్థానికులంతా కూడా రోడ్ను క్రాస్ చేసేందుకు, ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్థాయిలో ఈ యొక్క అండర్ పాస్ నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ నిర్మాణానికి దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. అంటే మొదటగా 14 కోట్లు, తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇది సరిపోదని చెప్పి 2 కోట్లను తిరిగి ఎక్స్టెన్షన్ చేశారు. విజువల్స్లో చూపించవచ్చు. మనం మిడ్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ పైకి చూడొచ్చు. అంటే ఓవరాల్గా ఈ కొత్తూరుకు సంబంధించి జంక్షన్ దగ్గర చూడొచ్చు. ఆ పైనుండి అంటే నిర్మాణం చేపట్టినప్పుడు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వారి ప్రణాళిక సరిగ్గా లేకపోవడం, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నాయకుల నిర్లక్ష్యం అంతా కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పైనుండి వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతోనే అసలు సమస్య మొదలైంది. మొదటగా అంతా సజావుగా సాగుతుంది అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున వాటర్ అంతా ఇక్కడ నుంచి కిందికి వస్తే పూర్తిగా ఇదంతా కూడా ఒక చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మన దగ్గర మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, అదేవిధంగా స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, చెప్పండి అన్న, అసలు ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? వాస్తవంగా ఇది ఒక NH-44 అనేది కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. చాలా ప్రమాదాలు మనం పైన చెప్పుకున్నటువంటి వై జంక్షన్ దగ్గర ఎంతోమంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య గురించి అడిగితే మీరేం చెప్తారు? ఇది 2018లో స్టార్ట్ అయింది ఎస్టిమేషన్ వేసి. అప్పుడు మేము అంతా ఊరి ప్రజలమంతా ఈ ప్లానింగ్ ఎలా ఉంది, ఏం కథ అని అడిగితే అసలు మాకెవరికి చూపకుండా మేము ఇట్లా వెళ్తే కష్టం అవుతుంది, ఇలా ఎలా చేస్తారు అని అడిగాము. అడిగితే లేదని మేము అక్కడ ధర్నా కూడా చేసాము. ధర్నా చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోకుండా మమ్మల్ని పోలీసులను పెట్టి పక్కకు తరలించి ఎన్నోసార్లు గొడవ చేసుకున్నాము. ఈ ఎస్టిమేషన్ ఏందో ఏ టైపు అనేది దాని లెవెల్ ఎస్టిమేట్ లేకుండా, ఇంజనీర్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఒకటి నిర్మించారు.
ఉన్న మొత్తం వర్షాకాలం మొత్తం వాటర్ మొత్తం వర్షం స్టార్ట్ అయిందంటే మొత్తం లెవెల్ మొత్తం నిండిపోతుంది వాటర్. అన్న ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను నీతో మాట్లాడాలనుకున్నా. అసలు మనం మిడ్ పాయింట్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా. అక్కడ నుంచి వాటర్ వచ్చినా గానీ ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ వస్తే ఇది అసలు రాకపోకలు అనేది పూర్తి స్థాయిలో అసాధ్యం. మరి ఎందుకు అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇంజనీరింగ్ కానీ దీన్ని ఒక దురదృష్టితో ఆలోచించకుండా నిర్మాణం చేపట్టారంటారా మీరు? వాళ్ళ నిరంకుశత్వంతో నడిచింది ఇది. అలా చేయకుండా ఏది ఎస్టిమేషన్ లేదు, దాన్ని పాడలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిర్రు. మేము చెప్పింది అంతే లేకపోతే లేదు. ఒక మళ్ళీ ప్లాట్లు కానీ అవి కానీ ఎవరికి ఏమి కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడిచింది. అప్పుడు దాంతో ఇక్కడ 3 జంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ జంక్షన్, సెకండ్ జంక్షన్, థర్డ్ జంక్షన్, 3 జంక్షన్లకు కూడా మేము అడిగాము ఫ్లైఓవర్ బిల్డ్ చేస్తే ఈ ఎస్టిమేషన్ ఏదైతే 16 కోట్లు ఉందో ఆ 16 కోట్లతోనే అది ఆ 3 జంక్షన్లు చేసుకోవచ్చు. అది ఎంత చెప్పినా వినకుండా అసలు ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా లెవెల్ ఎస్టిమేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం నడిచింది. ఇక్కడ ఒక దేవాలయం ఉంది, దేవాలయం పోవాలంటే ఇదే తోవ. ఈ దేవాలయం శివాలయం పోవాలంటే కొత్తూరు గ్రామానికి శివాలయం ఒకటే. ఇక్కడ నుంచి పోవాలంటే ప్రతి శివరాత్రికి 20,000 నుంచి 30,000 మంది వస్తుర్రు. వాళ్ళకి ఎన్ని నష్టాలతోని ప్రజలను పట్టించుకోకుండా పాత ప్రభుత్వం మొత్తం వాళ్ళ నిరక్షత్వంతో వాళ్ళ ఇష్టానుసారం చేసి కమిషన్లకు తొత్తులై అలా సాగింది వ్యవహారం అంతా. అంటే అన్న ఇంకో విషయం అన్న, అంటే ఇప్పుడు 16 కోట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, డబ్బులన్నీ కంప్లీట్ అయినాయి, నిర్మాణం చేపట్టిండ్రు. కొత్తగా ఏదో వాటర్ను తోడతాము అంటే ఇక్కడికి వచ్చే వాటర్ అంతా కూడా బయటికి తోడతాము, దీంతో సమస్య సద్దుమణుగుతుంది అంటూ కూడా అధికారులు ఈ కొత్తగా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కదా. అంటే దీనివల్ల ఈ సమస్య తీరుతుందని అనుకుంటున్నారా? లేదు, 2 ఇయర్స్ నుంచి వాళ్ళు పంపు పెట్టి చేశారు, పంపులు కూడా స్టార్ట్ చేసి చూశారు, అస్సలు వాటర్ కదలలేదు. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ వాటర్ కదలలేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఒకరు వాటర్లో పడి ఆల్రెడీ చనిపోయినరు. దానికి కూడా పంచనామా చేసి దీని మీద కేసు పెట్టమని అడిగాము. ఈ బ్రిడ్జ్ కట్టిన వాళ్ళ మీద కేసు పెట్టామని అడిగితే వాళ్ళు కేసు కూడా పెట్టకుండా అతనికి పూర్వ నష్టపరిహారం లేకుండా కూడా పంపించేశారు. అంటే ఇప్పుడు వై జంక్షన్ మనం పైన కూడా చూసినాము, నిత్యం వేలాది మంది కార్మికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ద్విచక్ర వాహనాలన్నీ కూడా పైన నడుస్తాయి. అంటే ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొత్తూరు జంక్షన్ అంటేనే ఒక ప్రమాదాలకు ఒక నిలయంగా మారుతుంది. అంటే చాలా మంది చనిపోయిన క్రమంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో ఉన్నారు? అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినరు. మరి ఆ రోజు మీరు దీనికి సంబంధించి స్థానికులు దీని మీద ఆగ్రహం అంటే స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోలేదా? ఆల్రెడీ తీసుకుపోయినాము, ఆల్రెడీ ధర్నా చేశాము. ఇది ఇట్లా ఉంటే కష్టమవుతుంది ఇలా అని ఫస్ట్ ఇయర్లోనే వాటర్ వచ్చినాడే ఆ రోజు అంతా కూర్చొని ధర్నా చేసి దీన్ని ఎలా తీస్తారు ఏం కథ అంటారంటే అది చేస్తాం ఇది చేస్తామని గుంత పెట్టేదో చేసి వాటర్ తీస్తామన్నారు. వాటర్ తీశారు, ఏమీ తగ్గలేదు వాటర్ కూడా. అది కనీసం వర్షాకాలం స్టార్ట్ అయిందంటే 3 నెలలు 4 నెలల నుంచి అలానే ఉంటుంది. ఆ 3 నెలలు 4 నెలలు మాకు నరకం కనపడుతుంది. ఇక్కడ శివరాత్రి స్టార్ట్ అయితే 20,000 మంది ఎలా పోవాలి ఏం కథ? 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ చేసేస్తే ఈ మూడు చౌరస్తాలకు కలిపి బ్రిడ్జ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆల్రెడీ మేము కూడా అధికారులకు చెప్తున్నాము, ప్రజాప్రతినిధులకు, మా యొక్క ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ ప్రయత్నం చేద్దామంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ తూతూ మంత్రంగా ఇవన్నీ ఏదో చేసి ఏదో పొట్ట గడుపుకొని వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నారు ఈ అధికారులంతా. అది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ 15 కోట్లు 16 కోట్లు నీళ్ళలో పోసేశారు మొత్తము. అది మొత్తం ప్రజాధనము, ప్రజలు కట్టిన పైసలు. ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తారో చూడాలి అని చెప్తున్నాం. చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తున్నాం. మొత్తంగా ఇదంతా కూడా గత బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడమే కాకుండా ఓన్లీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా కమిషన్ల పర్వానికి మాత్రమే స్వార్థంగా వాడుకున్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఈ యొక్క అండర్ పాస్ నిర్మాణం ఈరోజు నిరుపయోగంగా మారడం, ప్రజల చెంతకు ఇది రాకపోవడంతో నిత్యం దీన్ని వాడుతూ ప్రమాదాల బారిన పడకుండా ఇళ్లకు చేరుకుంటామని అనుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఈ అండర్ పాస్ నిర్మాణం పక్కలే ఉన్నటువంటి వై జంక్షన్ను క్రాస్ చేస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదంతా కూడా ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము క్లియర్గా వాళ్ళ దృష్టిలో ఉంచాము. రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ సమస్యను తీరుస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా చెప్పాడంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల పైన ఇప్పటికే చాలా చోట చర్చలు సాగుతున్నాయి, చాలా చోట స్కామ్లకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ కొత్తూరు అండర్ పాస్ నిర్మాణం అంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారడం, కోట్ల రూపాయలు నీటిలో ప్రజాధనాన్ని కుమ్మరిశారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చేపట్టిన అండర్ పాస్ నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు టెండర్లు దక్కించుకున్నారు. నిర్మాణ పర్యవేక్షణ పక్కకు పెట్టి వారి కమిషన్ల పర్వానికి తెరలేపారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలైంది. సరైన ఇంజనీరింగ్ ప్లాన్ లేకపోవడంతో ఈ నిర్మాణం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
వర్షాకాలం వస్తే ఆ ప్రాంతమంతా మినీ ట్యాంక్ బండ్ను తలపిస్తుంది. ఆ సమయంలో అటువైపు వెళితే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మార్చాలని ఆందోళనలు చేసినా పట్టించుకునే నాదుడై కరువయ్యాడు. బీఆర్ఎస్ నేతల నియంతృత్వ పోకడతో ఇదంతా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం మొత్తము ఒక పరిశోధన, ఒక ఇంజనీరింగు, ప్లానింగు లేకుండా దీన్ని నిర్మాణం చేపట్టారు. అప్పుడు కూడా ఎన్నో ఆందోళనలు చేశారు కొత్తూరు గ్రామవాసులు పెద్దలు. అయినా కూడా ఒక సమాచారం అధికారులకు ఇవ్వకుండా మొత్తం డబ్బంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మనకు ఈ బ్రిడ్జ్ ఆప్కమ్ వరకు ఆప్కమ్ చేశారు. వీళ్ళకి సంబంధించిన కొద్ది నెంబర్ కూడా మేము అప్పట్లో పెట్టుకొని వాళ్ళకు సార్ ఏమైంది వర్క్ ఆపారు, ఇక్కడ వర్షం పడి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చి ఇక్కడ పాములు అవి వస్తున్నాయి అని అడిగితే లేదు మాకు బిల్స్ వస్తలేవు కాబట్టి మేము ఆపాము అని చెప్పారు. తర్వాత ఇది మొత్తం కాలక్రమేణా 2-3 సంవత్సరాలు మొత్తం ఈ బ్రిడ్జి పని ఆగిపోయి వాటర్ అనేది బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ వాటర్ కూడా ఇంట్లోకి బ్రిడ్జిలోకి వెళ్ళి ఊళ్ళకి వచ్చి ఊళ్ళ ఇళ్ళకి కూడా వచ్చినాయి. ఆ పరిస్థితి ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఈ అండర్ పాస్ నిర్మించాలని చెప్పి 2018లో తలపెట్టినారు. అప్పట్లో తలపెట్టినప్పుడు 14 కోట్లు, తర్వాత సరిపోవని చెప్పి 2 కోట్లు ఎక్స్టెండ్ చేసి 16 కోట్లతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇది ఫెయిల్ కావడంతో వర్షాభావ స్థితితో వర్షాలు పడినప్పుడు ఒకటే రోజు ఇది స్విమ్మింగ్ పూల్ ఒక చెరువును తలపించే విధంగా స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఎన్నోసార్లు ప్రమాదాలకు గురయ్యారు, చనిపోవడం కూడా జరిగింది. తర్వాత తూతూ మంత్రంగా కొన్ని చర్యలు తీసుకొని చేపట్టినా కానీ అవి ఏవి కూడా సత్ఫలితాలు లేదు. సమస్య క్లియర్ కాకపోగా ప్రాణ నష్టాన్ని పెంచుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు దాటడానికి జరిగిన నిర్మాణం నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా ఈ అండర్ పాస్ రహదారిని రీడిజైనింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కొత్తూరు అండర్ పాస్ నిర్మాణం నేడు నిరుపయోగంగా మారింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని అందుబాటులోకి తెచ్చి ఈ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పి కూడా కొత్తూరు స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.